నమస్తే శ్రీ సత్యం న్యూస్ కి స్వాగతం. నేను జయ. పార్టీలో ఉండి పార్టీకి నమ్మక ద్రోహం చేస్తే క్షమించరాని నేరమని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. బాలినేని నివాసంలో సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి మేరుగ నాగార్జునతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, మండల అధ్యక్షులు, సొసైటీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాకు అత్యంత ఇష్టమైన నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని బాలినేని తెలిపారు. ఆయన ఏమైనా పొరపాటు చేసినా పశ్చాత్తాపడే మనిషి అని బాలినేని గుర్తు చేశారు. పార్టీలో ఉండి మనం పార్టీకి ద్రోహం చేయకూడదన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేసి జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగరవేయాలన్నారు. డిమాండ్లు ఏమైనా ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పోట్లాడి సాధించుకోవాలన్నారు. ప్రతి నాయకుడికి కార్యకర్తలు ముఖ్యమని వారిని నిర్లక్ష్యం చేస్తే భారీ చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ 4 మండలాల నుండి సమావేశానికి హాజరైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి నాకు సంతనూతలపాడు టికెట్ ఇస్తున్నట్లు చెప్పగానే మొదటిసారిగా బాలినేని వాసనను కలిశానని, ఆయన ఇచ్చిన భరోసాతోనే ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లి సంతనూతలపాడు నుంచి పోటీ చేస్తానని జగన్మోహన్ రెడ్డికి చెప్పానన్నారు. చివరి వరకు వాసన్న చెయ్యి పట్టుకొని ముందుకు నడుస్తానని, జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో బంగారు బాబు, శ్రీమన్నారాయణ, నలమలపు కృష్ణారెడ్డి, త్రినాథరెడ్డి, అప్పయ్య తదితరులు పాల్గొన్నారు. నాగార్జున గారి మీద అంటే ఈ రోజు కొంతమంది రాలేదని నాగార్జున గారు అనుకోవద్దు. మీ మీద ఎవరికి కోపం లేదు కదా. కేవలం నేనేదో కొంచెం ఇబ్బందులు ఉన్నాను, బాధపడుతున్నాను ఉద్దేశంతో నా సంఘీభావంగా ఆగారు తప్ప ఎవరు కూడా మీ గురించి వ్యతిరేకంగా ఎవరు పనిచేయాలనే ఉద్దేశంలో ఎవరికి లేదని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఎప్పుడు కూడా ఒక పార్టీలో ఉండి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు పార్టీకి ద్రోహం చేస్తే ఎంత తప్పో అది అంటే అది భాషలో చెప్పలేనిది. అది తల్లి అంటారు. అది మటుకి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే నాకు ప్రియమైన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాకు జీవితం ఆయన చెప్పిన మాటలు నాకు ఎప్పుడూ గుర్తుంటాయి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవరి మీద కోపం ఉంటే బయట పోయి కోపం తీసుకోవాలి, కానీ లోపల ఉండి ఎవరు కూడా పార్టీకి ద్రోహం చేయకూడదని కూడా ఈ సభలో మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి వైఎస్ఆర్ పార్టీ జెండాను ఎగరేయాలని చెప్పి కూడా ఈ జిల్లాలో మనం 12 సీట్లు ఉన్నాయి. ముఖ్యంగా మనం ఇప్పుడు కొత్త ప్రకాశంలో 8 సీట్లు ఉన్నాయి. 8 సీట్లు గెలిచే కార్యక్రమం చేపట్టాలని చెప్పి కూడా ఈ సభగా తెలియజేసుకుంటాం. కార్యకర్తలు అనేది ముఖ్యం. కార్యకర్తలని తక్కువ చూస్తే మనకి తప్పకుండా ఓటమి అనేది సరి చూస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. నేను కార్యకర్తలకు చేసే పనులు కూడా మన ఎమ్మెల్యేలు చేస్తే అది మంచి పద్ధతి కాదు. పెద్ద రాజశేఖర్ గారు చెప్పేవాళ్ళు, ఆయన ఎదిగే ఉంది ఒదిగి ఉండాలనేది ఆయన చెప్పిన పాఠం. అది మనం పదవి రాగానే కళ్ళు నెత్తినెక్కితే వాటికి ప్రజలు గుర్తు పెట్టుకుంటారు, ప్రజలు బుద్ధి చెప్తారు. అది ఎప్పుడు కూడా ఎదిగే కొద్ది ఒదుగుండాలనేది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నా. వాసన చెప్పినట్టు వాసన చెప్పే ఎప్పుడు తప్పుండదు. ప్రజల కోసం, జిల్లా అభివృద్ధి కోసమే మాట్లాడతాడు, పనిచేస్తాడు. కాబట్టి వాసనతోనే డిస్కస్ చేసి ప్రతి విషయాన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి కూడా ఈ జిల్లాలో ఉంది. ఈ సంతనూతలపాడు నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారు 5 నెలల క్రితం నన్ను పిలిపించి, నీవు సంతనూతలపాడు నియోజకవర్గానికి వెళ్లాల్సి వస్తుంది అని చెప్పిన మరుక్షణం నేను వేమూరు నియోజకవర్గం నుంచి ఒంగోలు వచ్చి అన్నమదిలో ఆ విషయాన్ని పెట్టడం జరిగింది. తప్పకుండా నా ఆశీస్సులు ఉంటాయి, నువ్వు ముఖ్యమంత్రి గారికి చెప్పు అని కూడా చెప్పడం జరిగింది. వాసన్న ఆదేశం ప్రకారం ఆయన ఆశీస్సు తీసుకున్నాకే నేను ముఖ్యమంత్రి గారిని వెళ్ళి, మీ ఇష్టం అన్న, ఫైనల్ జడ్జ్మెంట్ ఈస్ మై జడ్జెస్ వాసన్న.
పనిచేస్తానని కూడా మీకు హామీ ఇస్తాం. అలాగే పూచేపల్లి సుప్రసాద్ రెడ్డి ఈ ఇద్దరి యొక్క నాయకత్వంలో సంతనూతలపాడులో పనిచేస్తాను. ఎక్కడన్నా చిన్న చిన్న రాజకీయాలు కాబట్టి చిన్న మీలో భేదాభిప్రాయాలు ఉండొచ్చు రాజకీయ వ్యవస్థలో. నేనంటే కూడా వేమూరు నియోజకవర్గంలో కొంతమందికి పడకపోవచ్చు, అలీజీలు ఉండొచ్చు, అందరికీ కూడా సహాయం చేయలేకపోవచ్చు. తప్పకుండా రాబోయే రోజుల్లో సంతనూతలపాడు నియోజకవర్గంలో మీ అందరి సహాయ సహకారం అవసరం. కానీ మీరు ఆలోచించిన విధంగానే మీ ఆలోచనే నా ఆలోచనే వాసనను ముందు పెట్టుకొని నడవటం. వాసన అనే వ్యక్తే ఇక్కడ ఈ జిల్లాలో మహాశక్తి. ఆ శక్తి వెంట నడవడానికి సిద్ధంగా నేను కొత్తవాడినైనా మీ అందరికీ పరిచయం లేకపోయినా వాసన్న అండతో జగనన్న జెండాను మోసే ఒక కార్యకర్తగా మీ దగ్గరకు వచ్చాను. ఆశీర్వదించమని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. రాజ్యాంగం ప్రసాదించిన హక్కును తమపై ఉన్న బాధ్యతను ఓటర్లందరూ గుర్తించి తప్పనిసరిగా ఓటు వేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి పిలుపునిచ్చారు. 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లోని స్పందన భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో భారతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత డిఆర్ఆర్ఎం స్కూల్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ఓటును వినియోగించుకునే హక్కును తెలియజేసేలా కలెక్టర్ దినేష్ కుమార్ భారీ బెలూను ఎగరవేశారు. అనంతరం కలెక్టర్ దినేష్ కుమార్, జిల్లా న్యాయమూర్తి శ్యాంబాబు, డిఆర్ఓ శ్రీలత, ట్రైనీ కలెక్టర్ సౌర్యమన్ పటేల్, ఏఎస్పీ నాగేశ్వరరావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మన పాలకులను ఓటు ద్వారా మనమే ఎన్నుకునే హక్కును రాజ్యాంగం మనకు కల్పించిందని న్యాయమూర్తి భారతి అన్నారు. బుల్లెట్ కంటే బ్యాలెట్ అత్యంత శక్తివంతమైందన్నారు. అందుకే ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థుల గుణగణాలను తెలుసుకొని సమర్థవంతులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. హక్కుగా వచ్చిన ఓటును వినియోగించుకోవాల్సిన బాధ్యత కూడా ఓటర్లపై ఉందని చెప్పారు. We, the citizens of India, having abiding faith in democracy, hereby pledge to uphold the democratic traditions of our country, and the dignity of free, fair and peaceful elections, and to vote in every election fearlessly and without being influenced by considerations of మన పాలకులను ఓటు ద్వారా మనమే ఎన్నుకునే హక్కును రాజ్యాంగం మనకు కల్పించిందని న్యాయమూర్తి భారతి అన్నారు. బుల్లెట్ కంటే బ్యాలెట్ అత్యంత శక్తివంతమైందన్నారు. అందుకే ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థుల గుణగణాలను తెలుసుకొని సమర్థవంతులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. హక్కుగా వచ్చిన ఓటును వినియోగించుకోవాల్సిన బాధ్యత కూడా ఓటర్లపై ఉందని చెప్పారు. మనది ఏంటంటే ఆర్టికల్ 326 లో భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఓటు హక్కు ద్వారా మన శాసనసభలు, అలాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, పార్లమెంట్ ఇవన్నీ కూడా మనం ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి మనకి 21 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి కూడా మనకి భారత రాజ్యాంగం ఆర్టికల్ 326లో అవకాశం కల్పించి ఉన్నారు. తర్వాత 1988లో ఈ 21 ఇయర్స్ కాకుండా రాజ్యాంగంలో 61వ సవరణ ద్వారా మనకి 21 సంవత్సరాలని తగ్గించి 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు జనవరి 1కి 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి కూడా ఓటు హక్కు చేసే అధికారం సవరణ ద్వారా మనకి ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఈ మన భారతదేశం అనేది
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని మనకు చెప్పారు. ఏ పార్టీతోనూ ఏ ప్రభుత్వంతోనూ సంబంధం లేకుండా పనిచేస్తున్న అత్యంత విశ్వసనీయ సంస్థగా ప్రపంచంలోనే భారత ఎన్నికల సంఘానికి ప్రత్యేక గుర్తింపు ఉందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంతో విలువైనదని చెప్పారు. ఓటర్లందరూ తమకు లభించిన హక్కును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 80 ఏళ్లు పైబడిన దివ్యాంగ ఓటర్ల కోసం వారి ఇంటికే వెళ్లి అధికారులు ఓటు సేకరించేలా ఈసారి ప్రత్యేక అవకాశం కల్పించిందన్నారు. ఓటర్లందరూ తమ హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా పట్టణ ప్రాంత ఓటర్లు మరింతగా ముందుకు రావాలని కోరారు. ఓట్ అంటే ఇప్పుడు మన రాజ్యాంగం ఇచ్చిన ఈ డెమోక్రటిక్ స్ట్రక్చర్ ప్రకారము ఫస్ట్ పాస్ ద పోస్ట్ అంటారు. అంటే ఓట్లో ఎవరు మెజారిటీ ఓటు తీసుకుంటున్నారో వాళ్ళు ఆ ప్రజలు ఆ పర్టికులర్ సభ్యులకి ఎమ్మెల్యేగా ఎంపీగా వాళ్ళకి అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఈవెన్ వన్ సింగిల్ ఓట్ విల్ ఆల్సో మేక్ ఎ డిఫరెన్స్. సో ఆ టైంలో ఎవరెవరు ఓటు చేయవచ్చు అని చూస్తే నాట్ ఓన్లీ ద మెజారిటీ, ఫర్ ఎగ్జాంపుల్ మెజారిటీ రిలీజన్ కానీ, ఆ మెజారిటీ క్యాస్ట్ కానీ, ఆ మెజారిటీ జెండర్ కానీ, ఆ మెజారిటీ సోషల్ ఆర్ ఎకనామిక్ క్లాసెస్ కానీ మాత్రమే ఓటు చేయాలని కాకుండా ప్రతి ఒక్క పర్సన్స్ కూడా ఒక ఇంక్లూజివ్ ఒక ఓటర్స్ లిస్ట్ గా చేయాలని కోసము మనం లాస్ట్ 1 year గా చాలా కష్టపడి చేయడం జరిగింది. దాదాపుగా 1 year లో మాత్రమే లాస్ట్ 365 days లో 5,60,000 అప్లికేషన్స్ ప్రతి ఒక్క కాన్స్టిట్యూయెంట్స్ లో 8 కాన్స్టిట్యూయెంట్స్ లో మనం ప్రాసెస్ చేసేసి ఓటు హక్కులు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం 18 ఏళ్లు నిండిన వారందరూ ఓటరుగా నమోదు చేసుకుని తమ బాధ్యత నిర్వర్తించాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె శ్యాంబాబు తెలిపారు. అదేవిధంగా ప్రతి ఓటరు తమ ఓటును నమ్ముకొని ఉన్నతమైన సమాజం నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. యువత ఓటు నమోదు చేసుకోకుండా లేకపోతే మన ఓటుని నిరుపయోగంగా వేయకుండా ఓట్ కాస్టింగ్ అనేది చేయకుండా అలాగే ఉండిపోవటం అనేది మనలో నిర్లిప్తతకి కారణం. అయితే ఇటువంటి వాటిన్నింటిని ఎదుర్కొని మనల్ని మనం పరిపాలించుకునే విధంగా మన సమాజాన్ని మనం మౌల్డ్ చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా ఓటు నమోదు చేసుకోవాలి. ఈ ఓటు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేసినట్లయితే ఇప్పుడు మన దేశంలో స్వేచ్ఛగా ఓటు వినియోగించుకోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను రెవెన్యూ విభాగంతో కలిసి పోలీసు యంత్రాంగం చేస్తుందని ఏఎస్పీ నాగేశ్వరరావు అన్నారు. ఓటర్లందరూ నిర్భయంగా ఓటు వేసేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జనరల్గా జరుపుకుంటుంటాం, కానీ ప్రధానమైన ఫెస్టివల్ ఈ ఎలక్షన్స్ అన్నమాట. సో ఈ ఎలక్షన్స్ని ఎందుకంటే ఫెస్టివల్ అంటాం, పండుగ అనేది మనకి ఒక గొప్ప సంతోషాన్ని తేవాలనేసి జనరల్గా పండుగ చేసుకుంటాం. సో మన యొక్క భవిష్యత్తుని ఏ విధంగా ఉండాలనేది మనకు మనం డిసైడ్ చేసుకునేది ఎలక్షన్ కాబట్టి, సో ఈ గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన మన జిల్లా కలెక్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఓటుకు ఉన్న ప్రాధాన్యం, వినియోగించుకోవాల్సిన అవసరంపై సీనియర్ సిటిజన్ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ ఎం నాగేశ్వరరావు, తొలిసారి ఓటు వేయబోతున్న IIIT విద్యార్థి గౌతమ్, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ విద్యార్థిని వెంకటేశ్వరి, ట్రాన్స్జెండర్ ప్రియాంక, సీనియర్ రైతు నజుండప్ప, మెప్మా నుంచి పొదుపు సంఘం మహిళా ఝాన్సీ లక్ష్మి ఈ సందర్భంగా తమ అభిప్రాయాలు తెలిపారు. కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ విశ్వేశ్వరరావు, తహసీల్దార్ మురళి, ఇతర అధికారులు పాల్గొన్నారు. 1 నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ప్రతి ఒక్కరూ ఎన్నికలకు సమాయత్తం కావాలని కొండపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. టంగుటూరులో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ కు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. నియోజకవర్గంలో బూత్ కమిటీలు వేసుకోవాలని నాయకులకు మంత్రి సురేష్ సూచించారు. ప్రతి కార్యకర్త చెమటోడ్చి రక్తం చిందించి నన్ను 3 సార్లు గెలిపించారు. మీరు పెట్టిన భిక్ష వల్లనే నేను గెలిచాను. జన్మలో కార్యకర్తలను మర్చిపోనన్నారు. వారి ప్రతి కష్టంలో తోడుగా ఉంటానన్నారు. ప్రతిపక్షాలు ఏవేవో మాట్లాడుతున్నారు. అక్కడ చెత్త ఇక్కడ బంగారమా అని చంద్రబాబు ఎందుకు నియోజకవర్గం మారారు? వారి కుమారుడు లోకేష్ కి కనీసం నియోజకవర్గం పేరు కూడా సరిగా పలకలేడన్నారు. అదేవిధంగా మనం కూడా సమిష్టిగా కష్టపడదామన్నారు.
కారణం ఏమైనప్పటికీ కొండపిలో గత 2 సార్లు పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. ఇక నుండైనా గ్రూపులు పక్కన పెట్టి ఒకటిగా నిలిచి కొండపి నియోజకవర్గం గెలిపించి జగనన్నకు బహుమతిగా ఇద్దామన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది పార్టీ ఆదేశాల మేరకు మనం పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి సమన్వయకర్తకు పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారం అందించాలి. ఇంకా ఎక్కువగా సహాయ సహకారం అందించాలి. అది చాలా బలమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి కంచుకోట, పట్టుకొమ్మ, 2 పులివెందుల అని దాని పేరు కాబట్టి ఆ పేరును నిలబెట్టాలని చెప్పి పదే చెప్పడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఉత్తమ పనితీరు కనపరిచిన దర్శి ఈఆర్ఓ ఎంవీఎస్ లోకేశ్వరరావు మరో 10 మంది బిఎల్ఓలను కలెక్టర్ దినేష్ కుమార్ సత్కరించారు. ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి ప్రతిసారి ఓటేస్తున్న సీనియర్ సిటిజన్లను కలెక్టర్ దినేష్ కుమార్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె శ్యాంబాబు శాలువాతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఓటు హక్కు వినియోగంపై ప్రజలలో అవగాహన పెంచి ఇతివృత్తంలో నిర్వహించిన ముగ్గుల పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, డిఆర్ఓ ఆర్ శ్రీలత, ఆర్డీఓ విశ్వేశ్వరరావు, మెప్మా పీడీ తేళ్ల రవికుమార్, కలెక్టరేట్ ఏఓ చిరంజీవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. 72 years పి హనుమంతరావు గారు. తదుపరి సివిఎల్ సుబ్రహ్మణ్యం గారు. గారు ఆ యొక్క కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. ఏఎస్పీడి సార్, అదేవిధంగా ట్రైనింగ్ కలెక్టర్ వారు, మరి అదేవిధంగా స్వాబ్ సంబంధించి థ్యాంక్ యూ సార్. తదుపరి చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని బాధ్యతలు నిర్వహించారు మేడం గారు. సార్ చాలా యాక్టివ్ గా అన్ని ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వారికి గౌరవ కలెక్టర్ గారు అభినందిస్తూ తదుపరి బెస్ట్ బిఎల్ఓస్ Angela, War Women and Weaker Section Production Secretary, Omongol, Razula Sai Teja, Election Operator, Suresh Kumar Reddy. Thank you sir. తదుపరి సంబంధించి ఫస్ట్ ప్రైజ్ ఎస్ మంచిగా చక్కగా రంగవల్లులు వేయడం జరిగింది. వీళ్ళు ఫస్ట్ ప్రైజ్ రంగవల్లులు, సెకండ్ ప్లేస్ అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు పేరు ఒక చిత్రం మీద ఇస్తున్నారు. శివపార్వతి, మౌని వీరికి కూడా అప్రిసియేషన్. గౌరవ డిఆర్ఓ గారు అదేవిధంగా కలెక్టర్ వారు చేతుల మీదుగా వీరందరినీ అప్రిషియేట్ చేసేటువంటి చిన్ని బహుమతులతో రంగవల్లిలో పార్టిసిపేట్ చేసి కల్చరల్లో నారాయణ కాలేజ్, ఉమెన్స్ కాలేజ్, రంగోలీ యూత్ చాలా చక్కగా పర్ఫార్మ్ చేశారు. ముగ్గుల్ని మర్చిపోయేటువంటి క్రమంలో ఇప్పుడు మన
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తనయులు యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి కొండపి నియోజకవర్గం సింగరాయకొండలో పర్యటించారు. ముందుగా పాత సింగరాయకొండలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మాగుంట చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని రాఘవరెడ్డి ప్రారంభించారు. శిక్షణ నేర్చుకున్న అనంతరం ప్రతి ఒక్కరికి ఉచితంగా కుట్టు మిషన్లు అందజేయనున్నట్లు తెలిపారు. అనంతరం సోమరాజుపల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ బెల్లం సత్యనారాయణ, డాక్టర్ అశోక్ కుమార్ రెడ్డి, రవిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ ప్రభావతి, సలీం బాషా, నజీర్, సీరం రాము, శంకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, భాస్కర్, మాధవి, చుక్కా కిరణ్, మున్నా, దేవాలయం చైర్మన్ మాధవ, ఎంపీపీ మురళి, సలీం, నాదెళ్ల సుధాకర్, ముజీవ్, రాయ్పెర రాజు తదితరులు పాల్గొన్నారు. కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేసిన మన యువ నాయకుడు మన ఎంపీ మాగుంట శ్రీనివాస తనయుడు మాగుంట రాఘవరెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఇప్పుడే ఈ కార్యక్రమంలో ఈ 16 మందికి కుట్టు మిషన్లు నేర్చుకోవటం, వాళ్ళు 3 నెలల పూర్తిగా ట్రైనింగ్ అయ్యి వాళ్ళకి ఉచితంగా 16 మందికి మాగుంట రాఘవరెడ్డి గారు వాళ్ళకి ఉచితంగా కుట్టు మిషన్ కూడా పంపించారు. ట్రైనింగ్ నేర్చుకోవడానికి 6 ప్లస్ 16 మిషన్లు కూడా ఆల్రెడీ వచ్చి ఉన్నాయి ఇక్కడికి. ఈ 16 మిషన్లు వాళ్ళు నేర్చుకున్నాక ఇస్తారు. అట్నే కంటిన్యూగా ఈ కుట్టు మిషన్ ప్రేమ మండలంలోని ప్రతి గ్రామంలో నేర్చుకునే ఉత్సాహం ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది కంటిన్యూగా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. దీన్ని నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం కుట్టు మిషన్ కార్యక్రమం జరుగుతుంది. సింగరాయకొండ మండలం ప్రతి గ్రామంలోని ఉత్సాహం నేర్చుకోవాలన్నది కూడా వచ్చి ఈ కుట్టు మిషన్లో మెంబర్షిప్ వాళ్ళ కాడ తీసుకొని ఆ ట్రైనరీ దగ్గర వాళ్ళందరూ కూడా బాగా నేర్చుకొని మాగుంట కుటుంబానికి, మాగుంట ఎంపీ గారికి, అదేవిధంగా రాఘవరెడ్డి గారికి కూడా మంచి పేరు తేవాలని. రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రమాదాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గురువారం ఒంగోలులోని చర్చి సెంటర్ నుంచి అద్దంకి బస్టాండ్ వరకు వాగ్దాన్ నిర్వహించారు. కలెక్టర్ దినేష్ కుమార్ జెండా ఊపి వాగ్దాన్ ప్రారంభించారు. అదేవిధంగా భారీ వాహనాలు మధ్య వాకటం ర్యాలీని వారు ప్రారంభిస్తారు. మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడే ఈ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈ వాకథాన్ని ప్రారంభించడం జరిగింది. మరి వాకథాన్ దీంట్లో పాల్గొనే పార్టిసిపేట్స్ అందరూ కూడా మెల్లగా ఒక నిర్ణీతమైన పద్ధతిలో లైన్స్ డిస్టర్బ్ అవుతున్న లైన్స్ ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా మన యొక్క డిసిప్లిన్ కూడా మరి ప్రజలందరికీ తెలియచేయాలి. దయచేసి అందరూ సీట్ బెల్ట్ కంపల్సరీ జరుగుతుంది. ఏ వాహనంలో అయినా కూడా పరిమితికి మించి ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతి ఏటా జనవరి 20 నుంచి ఫిబ్రవరి 19వ తేదీ వరకు రహదారి భద్రతా మాసోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. ఇందులో భాగంగా పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలకు రోడ్డు నిబంధనలపై అవగాహన ఉండాలన్నారు. రహదారులపై ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో రహదారి ప్రమాదాల మరణాలు 15%, క్షతగాత్రులు 30% తగ్గుదల నమోదైందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సుశీల, రిమ్స్ సూపరింటెండెంట్ భగవాన్ నాయక్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు. రోడ్ సేఫ్టీ మంత్గా మేము 20th జనవరి నుంచి 19th ఫిబ్రవరి దాకా ప్రకాశం జిల్లాలో వివిధ లొకేషన్స్లో ఈ రోడ్ సేఫ్టీ గురించిన అవగాహన సదస్సులు వివిధ రంగాల్లో వాకథాన్ ఆర్ ర్యాలీసు ఆర్ మీటింగ్స్ విత్ స్టేక్ హోల్డర్స్ ఇట్లా వివిధ విషయం ద్వారా ఈ రోడ్ సేఫ్టీ విషయం అని కూడా ప్రజలకి, కామన్ మ్యాన్కి ఆర్ డ్రైవర్స్కి
వివిధ అసోసియేషన్స్ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇవాళ డిటీసీ గారు అండ్ మోటార్ వెహికల్ అంటే టీమ్ ప్లస్ మెడికల్ అండ్ హెల్త్ టీమ్ అందరూ సహకారంతో ఈ కార్యక్రమం ఇవాళ నిర్వహించడం జరుగుతుంది. మన జిల్లాలోనే ప్రతి నెలలో ఈ రోడ్ సేఫ్టీ డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగు చాలా సక్రమంగా జరగడం జరుగుతుంది. దాంట్లో ఆల్ రోడ్ ఓనింగ్ అంటే ఎన్హెచ్ఏ కానీ మార్త్ కానీ ఆర్ స్టేట్ ఆర్ఎండ్బి కానీ వాళ్ళందరూ స్టేక్ హోల్డర్స్తో పాటు మెడికల్ హెల్త్ టీము ప్లస్ అనిమల్ హస్బెండరీ దెన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అండ్ మోటార్ వెహికల్ పర్సనల్స్ ముఖ్యంగా పోలీస్ వాళ్ళ ఆధ్వర్యంలో ఎస్పీ అండ్ కలెక్టర్ కండక్ట్ దిస్ డిస్ట్రిక్ట్ లెవెల్ రోడ్ సేఫ్టీ మానిటరింగ్ కమిటీ మీటింగ్స్. దీంట్లో ప్రధానంగా ఎక్కడెక్కడ మనకుంటున్న యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ వల్నరబుల్ ఏరియాస్ ఐడెంటిఫై చేయడము, అది బ్లాక్ స్పాట్గా అది గుర్తించడము, ఆ లొకేషన్స్లో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇంటర్వెన్షన్స్ అంటే రోడ్లో ఉంటున్న చిన్న చిన్న మార్పు చేర్పు చేయడము మరియు అక్కడ ఉంటున్న సైన్ బోర్డ్స్ ఇదన్నీ కూడా ఏర్పాటు చేసేసి ఎక్కడెక్కడ యాక్సిడెంట్ జరుగుతుందో దానికి ఉన్న నంబర్స్ అక్కడ నుంచి ప్రివెంట్ చేయడము ముఖ్య ఉద్దేశం. ఇది ఈ ఫ్యాటాలిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్నామని శాప్మెట్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్య తెలిపారు. వీఐపీ రోడ్లోని ఎమ్మెల్యే బాలిని శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి మీడియాతో మాట్లాడారు. పార్టీ మారుతున్నానన్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని అన్నారు. ఎంతకాలం కష్టపడి గెలుస్తామన్న సమయంలో నాపై తప్పుడు సర్వేలను అధిష్టానానికి అందించారని మళ్లీ సర్వే చేయమని అభ్యర్థించడం జరిగిందన్నారు. మళ్లీ నాకే టికెట్ వస్తుందని ఆశతో ఉన్నానని స్పష్టం చేశారు. అధిష్టానాన్ని పునః పరిశీలించమని కోరడం జరిగిందన్నారు. అట్లనే పెద్దలు చెప్పినట్టు పార్టీ అధిష్టానం నేను ఇప్పటిదాకా నేను ఎవరితో కూడా సంప్రదించుకొని నా పని ఇప్పుడు నీకు పార్టీ లైన్ అనేది ఎక్కడ కూడా క్రాస్ అవుతుంది. ఎవరికైనా బాధగా ఉంటుంది. కష్టపడి 4 సంవత్సరం తిరిగినాక ఎవరికైనా బాధ ఉంటుంది. అందుకే మళ్ళీ పని పునఃపరిశీలించండి, సర్వే చేయండి. మళ్ళీ సర్వే చేసినాక సర్వే రిజల్ట్స్ ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి ఒకసారి నిర్ణయం చెప్పండి అని చెప్పాము. ఒకవేళ సర్వేలో మళ్ళీ మీకు ఎగనెస్ట్ వస్తే ఏం చేయమంటారు అని అది కూడా ఇప్పుడే చెప్పండి అన్నారు. ఇప్పుడు ఎట్లా చెప్తాను నేను అది? మీరు సర్వే చేయండి. సర్వే 100% నేను నాకే వస్తుందనే ధీమా ఉంది. తప్పనిసరి మీరు సర్వే చేసి పిలిపండి, ఆ రోజు మాట్లాడదాం చెప్పాను. ఆ రోజు 15 రోజులు అయింది. ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని రోజున ఆ రోజు సాయంత్రం రోజు మాట్లాడింది. ఇప్పటికి 4 రోజులు దాటింది. అప్పుడు 15 రోజుల్లో పిలుస్తా అన్నారు. మన ఏప్రిల్ జనవరి 5-6 తేదీ. ఇప్పుడు 4 రోజులు అయింది. వాళ్ళు ఇంతవరకు ఎవరు పిలిపిలేను. భవిష్యత్తు చూద్దాం. ఇప్పుడు దాకా ఏ ఆలోచన లేవు. అన్నీ స్పెక్యులేషన్స్ రకరకాలుగా మీ మీడియాలోనే రకరకాలుగా అవుతుంది. దానివల్ల మరి నన్ను ఎవరు సంప్రదించలేదు. సంప్రదించకుండా మరి ఈ రకమైన ఇన్ని రోజులు పార్టీ పెట్టినప్పటి నుంచి మా నాన్నగారు వైఎస్ఆర్ పార్టీ కోసం పనిచేశారు. వైఎస్ఆర్ పార్టీ 2014లో పార్టీ అభ్యర్థి కోసం కృషి చేసే సంగతి అందరికీ తెలిసింది. ఇప్పుడు 19లో పోటీ చేసాం, ఓడిపోయాం. అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. చివరిలో ఇక మనం పోటీ చేస్తాం, 100% మనం గెలుస్తామనే తరుణంలో ఈ రకంగా జరగటం అది కొన్ని శక్తులు జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా నా మీద మంచి అభిప్రాయం ఉంది. కానీ మధ్యలో కొన్ని శక్తులు ఈ క్యాండిడేట్ని మార్చే దాంట్లో అది పనిచేసింది. సో అది నాకు చాలా బాధగా ఉంది. సో ఇప్పుడు కూడా పార్టీకి కట్టుబడే, పార్టీ చెప్పినట్టే, అధిష్టానం చెప్పినట్టే ఎక్కడ మిగతా నియోజకవర్గంలో వ్యతిరేక కార్యక్రమాలు నేను ఎక్కడ చేయలేదు. ఈ రోజు కూడా నేను పార్టీ స్టాండ్ మీదే ఉన్నా. కానీ ఈ రకంగా మరి నా మీద ఇట్లా జరగడం చాలా బాధగా. నేను ఈ రోజు వరకు పార్టీ మాత్రం నేను ఎక్కడ చెప్పలేదు. నేను ఎవరిని కలవలేదు. నేను ఎవరితో మాట్లాడినట్టు కానీ లేదని ఎవరన్నా కలిసినట్టు కానీ ఏమైనా ఉన్నాయి. అదే అందుకే తెలుసుకుందామని వచ్చాను, మాట్లాడుదామని వచ్చాను. ఎందుకు ఈ రకంగా నన్ను ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి ఉంది. సర్వే చేయమని చెప్పాము, మళ్ళీ టికెట్ వస్తుందని ఆశిస్తున్నాను నేను. అది తర్వాత అది వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి తర్వాత నేనే చెప్తాను. ఏది జరగదు, అలానా జరిగిద్ది జరగదు అనేది ఏది లేదు. ఏమైనా జరగచ్చు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవంతంగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. జిల్లా స్థాయి వేడుకలు జరిగే పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఏర్పాట్లను ఎస్పీ మల్లికా గార్గ్తో కలిసి పరిశీలించారు.
ఈ వేడుకలలో పాల్గొనేందుకు వీక్షించేందుకు వచ్చే వారి హోదాను సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమ నిర్వహణలో సమన్వయ లోపం లేకుండా చూసుకోవాలని చెప్పారు. అతిథులకు సీట్ల కేటాయింపు, వాహనాల పార్కింగ్, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. వేడుకలను వీక్షించేందుకు వచ్చేవారికి త్రాగునీరు, ఇతర స్నాక్స్ అందుబాటులో ఉంచాలన్నారు. పోలీస్ కవాతు, శకటాల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్దిష్ట సమయం ప్రకారం జరిగేలా పర్యవేక్షించాలని సూచించారు. ఆయా శాఖల పనితీరు, ప్రజలకు అందిస్తున్న సౌకర్యాలను తెలియజేసేలా స్టాల్స్ ఉండాలని, ఈ దిశగా వీటి ఏర్పాట్ల విషయంలో శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కలెక్టర్, ఎస్పీ వెంట ఏఎస్పీ నాగేశ్వరరావు, ఆర్డీఓ విశ్వేశ్వరరావు, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పెట్టి దానిపైన చేస్తారా? 75th రిపబ్లిక్ డే దిన ఉత్సవం కారణమా ఇవాళ రేపు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఈ రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చేయడానికి ఉన్నాము. నేను మార్నింగ్ 9 o'clock ఫ్లాగ్ హాయిస్టింగ్, తర్వాత పరేడ్ విజిట్, ఫాలోడ్ బై ఫ్రీడమ్ ఫైటర్స్కి ఫెల్ స్టేషను, దెన్ వివిఐపీస్ ఫెల్ స్టేషన్స్, అండ్ అక్కడి నుంచి స్టాల్స్ చూసుకొని దెన్ సకటం డిస్ప్లే ఆఫ్ సకటము, దెన్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అండ్ మెరిటోరీ సర్టిఫికేట్స్. సో మార్నింగ్ 9 o'clock స్టార్ట్ చేసి ఆఫ్టర్నూన్ ఒక 1 o'clock వరకు ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. దీనికి ప్రతి ఒక్క వివిఐపీస్ ప్రోటోకాల్ ప్రకారం అందరికీ కూడా ఇన్విటేషన్స్ ఇవ్వడం జరిగింది. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వాళ్ళందరికీ కూడా ఇన్విటేషన్స్ ఇచ్చాము. సో పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఈ కార్యక్రమం ఒక ఫెస్టివల్ వాతావరణంలో చేయడానికి ఏర్పాటు చేశాము. ఖచ్చితంగా ప్రజలు, ప్రజలు, అధికారులు అందరూ కూడా వచ్చేసి ఈ రిపబ్లిక్ డే ప్రోగ్రామ్ సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాను. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో కలెక్టర్ గారు, నేను కలిసి అన్ని డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో సహా ఇది రివ్యూ చేయడం జరిగింది. ఇక్కడ ఏం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ఒక ఫెస్టివల్ టైప్ అట్మాస్ఫియర్లో మనం ఎలా రిపబ్లిక్ డే రేపు సెలబ్రేట్ చేయాలి, దానికోసం డిస్కషన్స్ కూడా చేయడం జరిగింది. పోలీస్ పరేడ్ కూడా రెడీ ఉంది. దానికి నేను నిన్న రివ్యూ కూడా చేశాను. సో ఒక మంచి పరేడ్ కూడా రెడీ ఉంది. ప్లస్ ఇక్కడ డిఫరెంట్ స్టాల్స్ పర్టైనింగ్ టు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, అది ఇక్కడ వచ్చిన పిల్లలు, గెస్ట్స్ కూడా అది చూసి చాలా నేర్చుకోవచ్చు. ఇవి అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగినాయి. ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా స్పెషల్ ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరుగుతుంది. అందరికీ వెరీ వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే ఇన్ అడ్వాన్స్. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ తాటిపర్తి చంద్రశేఖర్ తెలిపారు. బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసంలో మీడియాతో మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు మొదలుపెట్టింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని, ఇప్పుడు పూర్తి చేస్తుంది ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. గత ప్రభుత్వంలో కేవలం 6.5 కిలోమీటర్లు మాత్రమే వెలుగొండ టన్నెల్ పనులు పూర్తి చేశారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో 29 కిలోమీటర్లు పనులు పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. పనులు పూర్తవడంతో 3 జిల్లాలో 3.5 లక్షల ఎకరాలు సాగులోకి, 15,30,000 మందికి త్రాగునీరు అందించే ఈ ప్రాజెక్టు పూర్తి కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎలాంటి విభేదాలు లేవని, అందరూ కలిసికట్టుగా పయనిస్తున్నామని, భారీ మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, బాలినేని శ్రీనివాసరెడ్డిలకు కానుకగా ఇస్తామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అవకాశం ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నియోజకవర్గం అద్భుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల, కార్యకర్తల అండదండలతోటి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. చాలా పెద్ద ఎత్తున తరలి వస్తూ అశేషంగా ఆదరిస్తున్నటువంటి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎర్రగొండపాలెం అనేది వెలుగొండ ప్రాజెక్టు అతి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు. వెలుగొండ ప్రాజెక్టు మీద ఆధారపడ్డటువంటి నియోజకవర్గం. వెలుగొండ ప్రాజెక్టు యొక్క నిర్మాణానికి శంకుస్థాపన చేసింది దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే,
రెండవ టన్నెల్ని 2 రోజుల క్రితం కంప్లీట్ చేసినట్టుగా మెగా ఇంజనీరింగ్ వాళ్ళు ప్రకటించారంటే వైఎస్ఆర్ గారి బిడ్డ ఏ విధంగా చిత్తశుద్ధితోటి ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశారో మనందరికీ అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల కాలంలో వారు చేసింది కేవలం మొదటి టన్నెల్ 4.3 కిలోమీటర్లు అయితే రెండవ టన్నెల్ 2.3 కిలోమీటర్లు, అంటే దాదాపు 6.6 కిలోమీటర్లు మాత్రమే 2 టన్నెల్లో వాళ్ళు తెలుగుదేశం వారు పనిచేశారు. అదే వైఎస్ఆర్ గారి ప్రభుత్వంలో కానీ జగనన్న గారి ప్రభుత్వంలో కానీ దాదాపుగా 29 కిలోమీటర్లు కంప్లీట్ చేసి జాతికి అంకితం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు వలన దాదాపు 3 జిల్లాలకి మంచినీటి సదుపాయం, తాగునీటితో పాటు సాగునీటి సదుపాయం కూడా అందించే బృహత్తకరమైనటువంటి ప్రాజెక్ట్. మరీ ముఖ్యంగా ప్రకాశం జిల్లాకి 3.5 లక్షల ఎకరాలకి సాగుతో పాటు 15,30,000 మందికి తాగునీరు అందించేటటువంటి ఈ ప్రాజెక్టు కంప్లీట్ అవ్వడం అనేది అక్కడ ప్రజల్లో పెద్ద ఎత్తున ఆనందం వెల్లవెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎర్రగొండపాలెం గడ్డ అనేది అడ్డా అనేది మరొకసారి నిరూపించడానికి అక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఎదురు చూస్తున్నారు. నాకు ఈ అవకాశాన్ని దక్కేలాగా చేసినటువంటి మన శ్రీ బాలినేని వాసన్న గారి శిష్యుడిగా వాసన్న గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా వారి ఆదేశాల మేరకు నేను తీసుకుంటున్నటువంటి వారి ఆధ్వర్యంలో నేను తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి కార్యక్రమాలకి పెద్ద ఎత్తున ప్రజల నుంచి మద్దతు వస్తుంది. ఖచ్చితంగా నా మీద నమ్మకం ఉంచి వాసన్న నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా నాకు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని మంచి అవకాశంగా నేను తీసుకొని అఖండ మెజారిటీ తోటి గెలిచి వారందరికి కూడా బహుమతిగా ఇస్తానని. 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. కూచిపూడి నృత్యాలతో పాటు సాంఘిక పాటలకు పాఠశాల విద్యార్థులు చేసిన నృత్యాలు చూపులను కట్టిపడేశాయి. కార్యక్రమంలో కలెక్టర్ దినేష్ కుమార్, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె శ్యాంబాబు, ట్రైనీ కలెక్టర్ సౌర్యమన్ పటేల్, డిఆర్ఓ ఆర్ శ్రీలత, ఆర్డీఓ విశ్వేశ్వరరావు, మెప్మా పీడీ తేళ్ల రవికుమార్, కలెక్టరేట్ ఏఓ చిరంజీవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. నీకు కాలంతో పెట్టాను బాబా. ఈ వ్యవసాయ పని అవసరం కావా బాబా? ఫ్యాక్టరీ పనులకు వెళ్తే
నిలిచిపోయేనా మనిషి మనిషిని కలిపిన ఋషి భూమిని చరితని నిలిపెను నీ కృషి ఇంద్రుడి చేతులు వచ్చాయి కర్ణుడి గుండె కవచ కుండలం వాటిని మించిన శక్తే సోదరా పండగని మురిసిపోతున్నా పండగంటే అది ఒక్క రోజురా హక్కుని చిడిమే పని నేర్చుకు మానరా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఒంగోలుకు తొలిసారిగా వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశానికి తొలిసారిగా పాల్గొంటున్నారని సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 27వ తేదీ ఉదయం 10:30 నగరంలోని విష్ణుప్రియ కన్వెన్షన్ హాల్లో సభ జరుగుతుందన్నారు. నగరంలోని మౌర్య హోటల్ నుండి అద్దంకి బస్టాండ్, గుంటూరు రోడ్ మీదుగా భారీ ర్యాలీతో విష్ణుప్రియ ఫంక్షన్ హాల్లో చేరుకుంటుందన్నారు. కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొంటారన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఆదినారాయణ రెడ్డి, మల్లికార్జున, కిసాన్ సెల్ నాయకులు దేవరపల్లి సుబ్బారెడ్డి, కరీముల్లా ఖాన్, ఒంగోలు మండల అధ్యక్షులు బుజ్జి తదితరులు పాల్గొన్నారు. అనగా 27వ తారీఖు శనివారం ఉదయం 10:30 కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, మన ప్రీతమ నాయకుడు కొన్ని కోట్ల మంది హృదయాల్లో హక్కును చేర్చుకున్నటువంటి మహనీయుడు. మరి కాంగ్రెస్ పాలన అంటే రాజశేఖర రెడ్డి పాలనే, రాజశేఖర రెడ్డి పాలన అంటేనే కాంగ్రెస్ పాలన అని చెప్పేసి చూపించినటువంటి మహానుభావుడు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు 27వ తారీఖున ఒంగోలు నగరానికి విచ్చేస్తూ ఉన్నారు. మరి ఆ రోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగే కార్యవర్గ సమావేశంలో ఆమె పాల్గొంటారు ముఖ్య అతిథిగా. మరి ఈ కార్యక్రమానికి మళ్ళీ ముఖ్య అతిథులుగా సిడబ్ల్యూసి సభ్యులు కొప్పుల రాజు గారు, సిడబ్ల్యూసి సభ్యులు డాక్టర్ నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారు, సిడబ్ల్యూసి సభ్యులు మాజీ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారు, అలాగే సిడబ్ల్యూసి సభ్యులు మరికొంతమంది దీంట్లో పాల్గొంటున్నారు. వేదిక వచ్చేసి మన వ్యవసాయ మార్కెట్ కమిటీ గుంటూరు రోడ్లో ఉన్నటువంటి విష్ణుప్రియ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కనుక కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పాల్గొని ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలు, అన్ని నియోజకవర్గాల నుంచి కూడా వేలాదిగా కార్యకర్తలందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. తరలి రావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము. అలాగే ఒంగోలులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమానులు, వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు, మరి ప్రజలు అందరూ కూడా, మేధావులందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని షర్మిలారెడ్డి గారిని ఆశీర్వదిస్తారని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం మనస్ఫూర్తిగా. అలాగే రేపు 27వ తారీఖున ఉదయం 10:30 మౌర్య హోటల్ దగ్గర నుంచి ఒక గొప్ప ర్యాలీ ప్రారంభమయ్యి అట్నుంచి అద్దంకి బస్టాండ్ మీద నుంచి గుంటూరు రోడ్డు,
గుంటూరు రోడ్ నుంచి వ్యవసాయ మార్కెట్ కమిటీ మీదుగా ఫంక్షన్ హాల్ వరకు కూడా మరి ర్యాలీ జరుగుతుంది కనుక ఈ ర్యాలీలో కూడా కార్యకర్తలు అందరూ కూడా నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులందరికీ అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకి అభిమానులకి ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా చేతులు జోడించి విన్నవించుకుంటా ఉన్నారు. నూతనంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె రాజకీయ వారసురాలైన షర్మిలారెడ్డి గారు మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లాకు విచ్చేస్తున్నారు. మన ప్రకాశం జిల్లా అధ్యక్షుల వారైన ఈదా సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు శనివారం రోజు ఉదయం 10:30 గంటలకి మౌర్య హోటల్ దగ్గర నుంచి ర్యాలీ ప్రారంభమై బైక్ ర్యాలీ, కారు ర్యాలీ ప్రారంభమై విష్ణుప్రియ ఫంక్షన్ హాల్లో మీటింగ్ జరుగుతుంది. కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, కాంగ్రెస్ అభిమానులు అందరూ కూడా తరలి వచ్చి షర్మిలా గారికి కృతజ్ఞతలు చెప్పాల్సిందని, విషెస్ చేయాల్సిందని చెప్పని కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ ప్రకాశం భవనంలో నూతనంగా నిర్మించిన రెవెన్యూ రికార్డు భవనాన్ని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ప్రారంభించారు. 15 లక్షల వ్యయంతో 6 నెలల కాలంలో 1800 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈ భవనాన్ని నిర్మించారు. రికార్డు భవన నిర్వహణకు సంబంధించిన పలు సూచనలు కలెక్టర్ చేశారు. అనంతరం ప్రకాశం భవనం మొదటి అంతస్తులో సిడి సెక్షన్కు కోసం ఆధునీకరించిన గదిని కూడా కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో డిఆర్ఓ ఆర్ శ్రీలత, ట్రైనీ కలెక్టర్ సౌరిమన్ పటేల్, ఏపీఈడబ్ల్యూ ఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి భాస్కర్ బాబు, కలెక్టరేట్ ఏఓ చిరంజీవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అది కాదు మేడం ఒంగోలు మండలం వల్లేటివారిపాలెం గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో తిరుప్పావడ సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే మొదటి గురువారం స్వామివారి సన్నిధిలో తిరుప్పావడ సేవను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఆలయ అర్చకులు చక్కగా తీర్చిదిద్దిన శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత కోదండరాముని దివ్యమూర్తులకు అభిముఖంగా పులిహోరను రాశిగా పోసి చతుర్వేద ఉపనిషత్తు పారాయణంతో స్వామివారికి నివేదన గావించి తిరుప్పావడ సేవ జరిపించారు.
నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని కోదండరాముని అనుగ్రహానికి పాత్రులయ్యారు. తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలంటూ సెర్ప్ ఉద్యోగులు చేస్తున్న సమ్మెలో భాగంగా నగరంలో ప్రదర్శన నిర్వహించారు. డిఆర్డీఏ కార్యాలయం నుండి చర్చికూడలి వరకు ప్రదర్శన నిర్వహించి మానవహారం చేపట్టారు. తెలంగాణ ఉద్యోగులు మాదిరిగానే పే స్కేల్ అమలు చేయాలని, వీఓఏలకు వేతనాలు పెంచాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు నరేంద్ర, ఎజ్రా, జి రాంబాబు, గోపీనాథ్, ఐ కోటేశ్వరరావు, నారాయణ, కృపారావు, సుభాష్ని, డేవిడ్, సెర్ప్ ఉద్యోగులు పాల్గొన్నారు. కొంచెం ముందుకు నడవాలి దయచేసి. వర్ధిల్లాలి సెర్ప్ ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి సెర్ప్ ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి సెర్ప్ ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి సెర్ప్ ఉద్యోగుల ఐక్యత. నెరవేర్చాలి న్యాయమైన డిమాండ్లు వెంటనే, నెరవేర్చాలి న్యాయమైన డిమాండ్లు వెంటనే. అందరికీ నమస్కారం. నా పేరు నరేంద్ర కుమార్, ప్రకాశం జిల్లా సెర్ప్ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుల్ని. ఈరోజు సెర్ప్ ఉద్యోగులు డిఆర్డీఏ వైఎస్ఆర్ కాంతిమోదంలో పనిచేస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4569 మంది ఉద్యోగులు సమ్మెబాట పట్టడం జరిగింది. ఇది 3వ రోజు. ప్రగతి భవన్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్ళి మా యొక్క నిరవధిక సమ్మె కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. మా యొక్క ప్రధాన డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మాకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో మా యొక్క సెర్ప్ సంస్థను ప్రభుత్వ సంస్థగా గుర్తించి అందులో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా క్యాడర్ ఫిక్సేషన్ చేసి పే స్కేల్ అమలు చేయాలని చెప్పేసి మా యొక్క ప్రధాన డిమాండ్. ఆ డిమాండ్ని నెరవేర్చేట్టుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. కానీ ఎన్నో దఫాలుగా మేము మా యొక్క విన్నపాలను విన్నవించినప్పటికీ కూడా నేటికే అవి కార్యరూపం దాల్చడం వలన మేము సమ్మె పట్టడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి వెంటనే తక్షణమే అలాగే అసూలు బాసినటువంటి మా యొక్క ఉద్యోగ మిత్రుల యొక్క కుటుంబాలకు కారుణ నియామకాలు జరిపి ఆ కుటుంబంలో ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి వాళ్ళకు కారుణ నియామకాల ద్వారా ఉద్యోగాలు కల్పించాల్సిందిగా కోరుతూ ప్రకాశం జిల్లా జేఏసీ తరఫున మేమందరం కూడా ముక్తకంఠంతో ప్రభుత్వాన్ని వెంటనే న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. We want justice. నా పేరు బై నరేంద్ర కుమారు, ప్రకాశం జిల్లా జేఏసీ తరఫున రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు 3వ రోజు నిరవధిక సమ్మెని నిర్వహించి మన ఐకేపీలో పనిచేసినటువంటి అందరి ఉద్యోగుల యొక్క ప్రధాన డిమాండ్ అయినటువంటి రెగ్యులరైజేషను, క్యాడర్ ఫిక్సేషన్ తోటి మా డిమాండ్లన్నింటిని కూడా నెరవేర్చాలని మేము జేఏసీ తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. దీనిని ఎంత త్వరగా పరిష్కారం చేసినట్లయితే మేము మా విధులకి హాజరయ్యి పేద ప్రజలకు కూడా అందుబాటులో ఉండి అనేక సంక్షేమ కార్యక్రమాలను చరించుటకు మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. దయచేసి మా డిమాండ్లన్నింటిని కూడా నెరవేర్చి ప్రభుత్వం దృష్టిలో మేమందరం కూడా ఇప్పుడు ఈ రకంగా మేము సమ్మెబాట పడడానికి కారణము ప్రభుత్వమే అని మేము చెప్పదలుచుకున్నాము. మా ఉద్యోగ మిత్రులకు చనిపోయినటువంటి వారికి కారుణ్య నియామకాలు మరియు ఈపీఎఫ్ 100% సీలింగ్ ఇచ్చేటట్లుగా చేయటం మరియు ఎంఎస్సీసీల యొక్క హెచ్ఆర్ పాలసీని కూడా తయారు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
కె కోటేశ్వరరావు, ప్రకాశం జిల్లా జేఏసీ. 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరం వద్ద స్వయం సహాయక సంఘాల మహిళలకు, విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఓటు హక్కుపై అవగాహన కలిగేలా వేసిన ముగ్గులు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి, కలెక్టర్ దినేష్ కుమార్, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె శ్యాంబాబు, ట్రైనీ కలెక్టర్ సౌరిమన్ పటేల్, డిఆర్ఓ ఆర్ శ్రీలత ముగ్గులను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీఓ విశ్వేశ్వరరావు, డిఆర్డీఏ పీడీ వసుంధర, సచివాలయ పర్యవేక్షణ అధికారి ఉషారాణి, మెప్మా పీడీ తేళ్ల రవికుమార్, కలెక్టరేట్ ఏఓ చిరంజీవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు మీరు అట్టాలి సార్ అనుకోండి సార్. మెహ్మాని రాయకుండా 100 డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవలు జిల్లాలో నిరాటంకంగా కొనసాగుతున్నాయని జిల్లా కోఆర్డినేటర్ హేమంత్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం 210 కోట్ల రూపాయలు విడుదల చేసిందని, మరికొంత బడ్జెట్ విడుదల చేయనున్నట్లు ఆరోగ్యశ్రీ ట్రస్టీ సీఈఓ బాలాజీ అన్ని జిల్లాలకు సమాచారం అందించిన విషయాన్ని హేమంత్ ప్రస్తావించారు. రోజు మాదిరిగానే ఈ రోజు జిల్లాలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో 400కు పైగా ఓపీలు వచ్చాయని, ఆసుపత్రుల్లో అడ్మిట్ అవ్వడం జరిగిందన్నారు. తాను కూడా ఒంగోలులోని 3 ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులను తనిఖీ చేశానని, అక్కడ సేవలు నిరాటంకంగా అందుతున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ తెలిపారు. ముఖ్యంగా ఏదైతే వార్త ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాము అని ప్రచారం జరుగుతూ ఉందో అదంతా పూర్తిగా అవాస్తవం. ఇలాంటి వార్తలు ఆరోగ్యశ్రీకి కానీ ఈహెచ్ఎస్కి సంబంధించిన సేవలు కానీ ఏవైనా నిలిపివేస్తారు అని పేపర్లలో చూస్తున్నా మీరు, లేదంటే ఎక్కడైనా ఎవరైనా చెప్తే విన్నా కానీ ఇలాంటి వార్తలన్నింటినీ నమ్మద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 210 కోట్ల రూపాయలని ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్కి ఆరోగ్యశ్రీ బకాయిల కోసం విడుదల చేశారు. అంతేకాకుండా ఇంకా ఈరోజే 25వ తారీఖు కూడా మరింత ఎక్కువ ఆర్థిక నిధులు కూడా మంజూరు చేస్తారు అని ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది. అదే విషయాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సిఇఓ గారు శ్రీ బాలాజీ సార్ మనకి అన్ని జిల్లాలకి చెప్పడం జరిగింది. ఎవ్వరూ కూడా ఆరోగ్యశ్రీలో కానీ ఈహెచ్ఎస్లో కానీ సేవలు ఎక్కడ కూడా నిలిపివేయలేదు. ప్రతి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ ఎండీల నుంచి కానీ సిఇఓ దగ్గర నుంచి కానీ మనకి ఎటువంటి అసౌకర్యం లేదు. కాబట్టి ప్రజలు ఎవ్వరు కూడా దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క చోట ఆరోగ్యశ్రీ సేవలు యథాతథంగా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఈరోజు కూడా జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే దాదాపుగా 400 పైన ఓపీ అనేది ఆరోగ్యశ్రీ కింద నమోదైంది. అలాగే ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్లు కానీ అడ్మిషన్లు కానీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అలాగే సర్వీసెస్ అనేవి కంటిన్యూగా పొందొచ్చు. ఎవరైనా కానీ ఆరోగ్యశ్రీ సేవలు అందించడంలో ఏ హాస్పిటల్ యాజమాన్యమైనా నిరాకరిస్తే మీరు అక్కడే ఉన్న హాస్పిటల్లో ఉన్న ఆరోగ్యమిత్ర హెల్ప్ డెస్క్ దగ్గరికి వెళ్ళి మీరు ఫిర్యాదు చేయవచ్చు. లేదా 104కి ఫోన్ చేసి మీరు ఫిర్యాదు చేయొచ్చు. లేదు అంటే ఆరోగ్యమిత్ర దగ్గర నాది పర్సనల్ నెంబర్ కూడా ఉంటుంది. మీరు డైరెక్ట్గా నాకు కూడా కాల్ చేసి ఈ వివరాలు అందించవచ్చు. ఎవరైనా కూడా
ఆరోగ్యశ్రీలో ఈహెచ్ఎస్ 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరం వద్ద వివిధ స్టాల్స్ ఏర్పాటు చేశారు. అనంతరం ఓటు ప్రాధాన్యతను తెలియజేసేలా ప్రకాశం భవనంలో ఏర్పాటు చేసిన 4 ప్రత్యేక స్టాల్స్ కలెక్టర్ వీక్షించారు. కలెక్టర్తో పాటు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి, ఇతర ప్రముఖులు కూడా వీటిని వీక్షించి సెల్ఫీలు దిగారు. ఈ ఏడాది ఓటు వేయడం లాంటిది మరొకటి లేదు, నేను తప్పకుండా ఓటు వేస్తాను అంటూ ప్రతిజ్ఞ చేస్తూ బ్యానర్పై సంతకాలు చేశారు. కార్యక్రమంలో న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె శ్యాంబాబు, ట్రైనీ కలెక్టర్ సౌరమన్ పటేల్, డిఆర్ఓ ఆర్ శ్రీలత, ఆర్డీఓ విశ్వేశ్వరరావు, డిఆర్డీఏ పీడీ వసుంధర, సచివాలయ పర్యవేక్షణాధికారి ఉషారాణి, మెప్మా పీడీ తేళ్ల రవికుమార్, కలెక్టరేట్ ఏఓ చిరంజీవి, తహసీల్దార్ మురళి, ఇతర అధికారులు పాల్గొన్నారు. కింద పడిన తర్వాత సౌండ్ వస్తుంది, బీప్ సౌండ్. 2 సెకండ్స్ ఉండి ఆఫ్ అవుతుంది. సార్ ఎండి కొంచెం సార్ చేయి పెట్టుకోకండి. బ్యాలెట్ ఇచ్చేప్పుడు ఇక్కడ గ్రీన్ లైట్ ఇక్కడ వస్తుంది. తను వేస్తుందానికే వస్తుందా లేదంటే అక్కడ సార్ మీరు కొంచెం రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న 10 మంది ఆఫీసు సబార్డినేట్లకు జూనియర్ అసిస్టెంట్లుగా కలెక్టర్ దినేష్ కుమార్ ఉద్యోగోన్నతి కల్పించారు. స్పందన సమావేశ మందిరంలో వారికి ఈ మేరకు ఉత్తర్వులను అందించారు. మరింత బాధ్యతగా విధులు నిర్వహించి భవిష్యత్తులో మెరుగైన స్థాయికి చేరాలని వారికి దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సౌరమన్ పటేల్, డిఆర్ఓ ఆర్ శ్రీలత, కలెక్టరేట్ ఏఓ చిరంజీవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రమోషన్ సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటర్స్ డే సందర్భంగా వారికి మంచి సంతోషం కలిగించే విధంగా గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా వారికి ప్రమోషన్స్ సంబంధించినటువంటి పత్రాలను అందజేస్తూ ఉన్నటువంటి సందర్భం. విద్యార్థుల్లో మానవతా విలువల పెంపుపై ఒంగోలులోని డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాలలో 3 రోజుల సర్టిఫికెట్ కోర్సు శిక్షణ ముగిసింది. నోడల్ రిసోర్స్ సెంటర్గా వ్యవహరిస్తున్న ఒంగోలులోని డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాలలో జరిగిన శిక్షణకు ఒంగోలు, కనిగిరి, కంభం, దర్శి, కందుకూరు, అద్దంకి, ఎర్రగొండపాలెం ప్రాంతాల్లోని 9 ప్రభుత్వ కాలేజీల నుండి దాదాపు 109 మంది అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. శిక్షణ ముగిసిన అనంతరం గ్రూప్ ఫోటో దిగారు. రెండోది సెల్ అంటే బాపూజీ గో సంఘం గోశాల ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి దాని అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ పక్కన ఉన్న స్థలాన్ని కూడా గో సంఘం అభివృద్ధికి సాధించిన సేవా తత్పరులు తటవర్తి వాసు అని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ అన్నారు. తటవర్తి వాసు జన్మదినోత్సవ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున పలువురు వ్యాపారులు తటవర్తి వాసు దంపతులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేసి సమాజానికి తోడ్పాటు అందించాలని పలువురు వ్యాపారులు కోరారు. వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. 18వ సంవత్సరం
ఎందుకంటే 63 36 చేశారు. నేను దాంట్లో సగమే చేస్తాను. ఎందుకంటే అన్న 18 సంవత్సరాల యువకుడు అన్నటువంటి ఆనందంతో ఉంటాడు. ఎప్పుడు కూడా అన్న చుట్టూ ఎప్పుడు 10 మంది ఉంటే 10 మంది కూడా నవ్వించే విధంగా వాళ్ళు ఆనందంగా ఉండే విధంగా ఉంటాడు. ఎందుకంటే ఎక్కడ హ్యాపీనెస్ ఉంటుందో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి, అక్కడ కూడా అందరూ కూడా సంతోషంగా ఉంటారు. అటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాసు గారు కాబట్టి 18 సంవత్సరాలని చెప్పాను. ఇలాగే నిండు నూరేళ్లు ఈ దంపతులు ఇద్దరు ఆయురారోగ్యాలతో ఉంటూ సేవ చేస్తూ విద్యానిధి గోశాల ఏదన్నా ఒకటి పట్టుబడితే అవతల వాళ్ళు నిద్రపోరు. ఆ పని అయ్యేదాకా. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. చిన్నప్పుడు దేన్నైనా పట్టుకొని నడవడం నేర్చుకున్నట్టే పెద్దయ్యాక దేన్నైనా తట్టుకొని నిలబడటం అలవాటు చేసుకోవాలి. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం.